తమకు ప్లాట్లు ఇస్తామని కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న పార్కు మేనేజ్మెంట్పై తక్షణ చర్యలు తీసుకొని హైదరాబాద్ హైటెక్ టెక్స్టైల్ పార్కు సంక్షేమ సంఘం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సంఘం సభ్యులు గచ్చం శ్రీరాములు, చిలుక రవి, మామిడాల సురేంద్ర మాట్లాడారు. తాము కొన్న భూములు తమకు అప్పగిస్తే పరిశ్రమ నెలకొల్పి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే వీలుంటుందని తెలిపారు. ఒక పథకం ప్రకారం పార్కు సభ్యులను మోసం చేసేందుకు హెచ్ఐటికి చైర్మన్ ఉప్పల నర్సయ్య, అలాగే డైరెక్టర్ ఘనశ్యామ్ సరోడే, డైరెక్టర్లు సామలేటి రాసు, రేగాండ మాణిక్యం, రేగొండ మార్కండేయులు భారీ ఎత్తున కుట్ర చేశారని వారు ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కొల్లూరు మండలం చేగూరు గ్రామంలో 142 ఎకరాల భూమిని 2003లో పేద పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన తాము కొనుగోలు చేశామని వారు చెప్పారు. మొత్తంగా 108 మందికి పైగా ఉన్న సభ్యులకు 1000, 2000, 4000 గజాల చొప్పున స్థలం కేటాయించారు. పార్కు భూములపై అక్రమంగా రాయితీలు దండుకోవడంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పార్కు భూములను నిషేధిత భూములుగా పరిగణించడం జరిగిందని వారు తెలిపారు. ఉప్పల్ నర్సయ్య, ఘనశ్యామ్ సరోడే దొంగచాటుగా 142 ఎకరాల భూమిని 2016లో YFW సంస్థకు 37.11 కోట్ల రూపాయలకు విక్రయించారని ఆరోపించారు. అనంతరం YSW విషయం తెలుసుకొని కోర్టును ఆశ్రయించామని వారు తెలిపారు. ఇదే క్రమంలో 2012లో అప్పటి సీఎం కేసీఆర్ బంధువు మేచినేని రాజశేఖరరావును రంగంలోకి దింపి 23 కోట్ల రూపాయలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, కొలగోని రాజగోపాల్ రెడ్డి పేరుపై టెక్స్టైల్ పార్కు పేర్లను బదిలీ చేశారని ఆరోపించారు. కనుక సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని టెక్స్టైల్ పార్కులో సభ్యులకు స్థలాలు కేటాయించి టెక్స్టైల్ రంగాన్ని ముందుకు సాగేలా చేయూతనందించాలని సొసైటీ సభ్యులు సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ల్యాండ్ మాకు ఇస్తే మా ప్లాట్లు, మా డబ్బుతో కొనేటువంటి మా ప్లాట్లు మేము 70 మంది ఇప్పుడు రెడీగా ఉన్నాం. మా ప్లాట్ మాకు ఇచ్చినట్టయితే కనుక మేము రేపు అదే ప్లేస్ లో మేము ఇండస్ట్రీ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది. మేము చేస్తానే మేము మీడియా ద్వారా చెప్తున్నాము. గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముందు మా అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఒక ఇండిపెండెంట్ కమిటీ వేసి మాకు న్యాయం చేశారని మేము కట్టిన 1000 గజాలకి 1,00,000 రూపాయలు, గజానికి 1,000 రూపాయలు చొప్పున 1,00,000 నుంచి 1,25,000 కట్టాలి. 1000 గజాలు అలాగా 1000 గజాల్లో 2000 గజాలు, 4000 గజాలు అలాగా టోటల్ గా 108 మంది ఇచ్చిన డబ్బుతోటే 142 ఎకరాలు వచ్చింది. సో అలాగా అందరి ఈ 108 మంది టోటల్ ల్యాండ్ అంతా కూడా 108 మందిది. అది ఎవరో వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బుతో కాదు. కానీ ఇప్పుడు ఈ డబ్బుతో కొన్ని ల్యాండ్ మేము ఇచ్చిన గజాల లెక్క, ఎకరాల లెక్క ల్యాండ్ కొన్నారు.